నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తెలుగుదేశం జనసేన తొలి జాబితా కలిసి ప్రకటించనున్న చంద్రబాబు పవన్. ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టేలా టైటిలింగ్ యాక్ట్ కబ్జాదారులకు వరంలా మార్చిన జగన్ సర్కార్. వసతి గృహాల్లో అన్నం బిల్లులకు 54 కోట్ల బకాయిలు, భోజనం పెట్టలేక సతమతమవుతున్న వార్డెన్లు. నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, 120 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారే ఎజెండా. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న టీఎంసీ, కాంగ్రెస్ కు 5 సీట్లు ఇస్తారనే ప్రచారానికి తెర. నేతలు, కార్యకర్తలు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపాతో కలిపి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత రాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భాజపాతో పొత్తుపై ఇంకా స్పష్టత రానందున ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. వైకాపా ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తోంది. తెదేపా, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. భాజపాతో పొత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప నేడు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి జాబితా విడుదలకు ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు, యనమల రామానాయుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, నక్కా ఆనందబాబు తదితర నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి. ఎవరు ఎక్కడ పోటీ చేసే అంశంపై వీలైనంత త్వరగా నేతలకు, శ్రేణులకు స్పష్టత ఇచ్చే దిశగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పనిని వేగవంతం చేశారు. శుక్రవారమే చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా పవన్ కళ్యాణ్ కూడా విడిగా అమరావతికొచ్చారు. అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు, శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్దలు పెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న జగన్ సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో 3 నుంచి 5 నెలల డైట్ ఛార్జీలు పెండింగ్ పెట్టి పిల్లల్ని ఆకలికి వదిలేస్తున్నారు. కొందరు వార్డెన్లు సొంత డబ్బుతో తిండి పెడుతుంటే కొందరు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంకొందరు నాణ్యత లేని సరుకులు తెచ్చి సరిపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో 54 కోట్ల రూపాయల వరకు అన్నం బిల్లులు పెండింగ్ లో పెట్టారంటే జగన్ మేనమామ, మోసాల మామ. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలను వైకాపా సర్కార్ సక్రమంగా చెల్లించడం లేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు 3 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో బీసీ వసతి గృహ విద్యార్థులకు 5 నెలలుగా డైట్ ఛార్జీల చెల్లింపుల్లేవు. అనంతపురం జిల్లా పరిధిలోనూ కొన్ని వసతి గృహాలకు 5 నెలలు, మరికొన్నింటిలో 6 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్లోనూ బీసీ హాస్టళ్లకు 2023 నవంబర్ నుంచి చెల్లింపులు నిలిపేశారు. విజయనగరం జిల్లాలోని ఎస్సీ ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు 2023 అక్టోబర్ నుంచి డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 548 గిరిజన వసతి గృహాల్లో 30 కోట్ల రూపాయలు, 1109 బీసీ వసతి గృహాల్లో 16 కోట్లు, 1050 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 8 కోట్ల రూపాయల మేర డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. వాస్తవానికి వసతి గృహ విద్యార్థుల డైట్ ఛార్జీల బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలి. ఏ నెలకా నెల నిధుల్ని టంచనగా విడుదల చెయ్యాలి. జగన్ అధికారంలోకి రాగానే గ్రీన్ ఛానల్ కూడా రివర్స్ అయింది. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే తప్ప వాటికి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ప్రభుత్వ బీసీ వసతి గృహాలకు గత 5 నెలలుగా పెండింగ్లో మెస్ బిల్లులు ఇంతవరకు విడుదల చేయలేదు. ఒక పక్క అరకొర ఇచ్చేటువంటి మెస్ బిల్లులు ఇంతవరకు విడుదల చేయకపోవడంతో ఆ సంక్షేమ వసతి గృహ అధికారులు ఇటు వార్డన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రభుత్వం డైట్ ఛార్జీల కింద విద్యార్థులకు చెల్లిస్తున్నదే నామమాత్రం. అవి సక్రమంగా చెల్లించకపోతే ఎలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి రాకముందున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని సరుకుల రేట్లు 100% పైగా పెరిగాయి. జగన్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు డైట్ ఛార్జీలను పెంచాలని వసతి గృహాల అధికారులు విన్నవిస్తున్నా గత ఏడాది జూన్లో గాని జగన్కు చేతులు రాలేదు. అది నిత్యావసరాల ధరలు పరిగణలోకి తీసుకోలేదు. అధికారులు కనీసం 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదిస్తే జగన్ 15% పెంపునకే అనుమతించారు. ఆ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. 2014 ముందు కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, టైం టు టైం కాస్మెటిక్ ఛార్జీలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏ నెల కూడా కాస్మెటిక్ ఛార్జీలు పడ్డంలే. ఒకవేళ కాస్మెటిక్ ఛార్జీలు పడితే తల్లిదండ్రుల అకౌంట్లో పడ్డాయి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పే విధంగా ఉంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక మేమంతమందిని మేము మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి అధికారులు కూడా ఇంటికి పంపించేదానికి అవకాశాలున్నాయి. తెలుగుదేశం హయాంలో డైట్ ఛార్జీలను 33% నుంచి 66% వరకు పెంచారు. 2018లో 3-4 తరగతుల విద్యార్థులకు 750 రూపాయల నుంచి 1000 రూపాయలకు, 5, 6, 7 తరగతుల విద్యార్థులకు 750 నుంచి 1250కి, 8, 9, 10 తరగతులకు 850 నుంచి 1250 రూపాయలకు పెంచారు. ఇక ఇంటర్ ఆపై తరగతుల విద్యార్థులకు 1200 నుంచి 1400 రూపాయలకు పెంచారు. పేద పిల్లలకు మేనమామని చెప్పుకుంటున్న జగన్ మాత్రం అరకొరగా పెంచి అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీకు స్థిరాస్తులున్నాయా? అవి మీవేనని రుజువేంటి? దస్తావేజులు ఉంటాయి కదా అంటారా? ఇక అవన్నీ మడతపెట్టి బీరువాలో పెట్టుకోవడమే. మీ భూ యాజమాన్య హక్కులు చిక్కుల్లో పడ్డాయి. ఆస్తులు మీవేనని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. లేదంటే వేరే ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. 2 ఏళ్లలోగా మేల్కోకపోతే ఇక పరాయి వాళ్ల పరమైనట్లే. కోర్టుల అధికారాలకు కత్తెర వేసి ప్రజల భూ హక్కులను పాతరేస్తోంది జగన్ సర్కార్. ప్రజల స్థిరాస్తులకు 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ మైన్ పెట్టేసింది. అది పేలడం, భూ వివాదాలు బద్దలవడం ఎంతో దూరంలో లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నా కూడా టీఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాలంట. అంటే నేను మనిషిని అని చెప్తే నువ్వు మనిషివా కాదా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను పరిశీలించి నువ్వు మనిషివా కాదా అని చెప్తుందంట ఈ చట్టం. ఇదెక్కడ చట్టం సార్? భూమి మనదే, ఆ పత్రాలు దానివే. కానీ వాటిని చిత్తు కాగితం కింద జమకడితే అంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? వంశపారంపర్యంగా వచ్చిన ఈ ఆస్తులు వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేయకుండా ఒకవేళ దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండడం వల్ల ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి కనుక ఈ ఆస్తి మాది అని క్లెయిమ్ చేసే అవకాశం ఉండదండి. ఆస్తి మీద హక్కును కోల్పోతారండి. సపోజ్ ఎన్ఆర్ఐ కనుక ఒక 5 సంవత్సరాలతో విజయవాడ ఏదో ఊరు వచ్చి ఆ స్థలం చూసుకోవడానికి వెళ్తే కనుక ఆ స్థలంలో వేరే కబ్జా చేసుకుంటే అతను ఎన్ఆర్ఐ అడిగే హక్కు లేదండి. ఇంకా అతను రైట్ కోల్పోయినట్టే. ఎవరు కబ్జా చేస్తే వాళ్లదే భూమి అంటే అంతకు మించిన అరాచకం ఉంటుందా? ఇలాంటి అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైకాపా సర్కార్.
ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 పేరిట ప్రజల స్థిరాస్తులపై గుణపం దింపుతోంది. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో పొందుపర్చిన సెక్షన్లో ఒకదానిని మించి మరొకటి ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈ చట్టం అమల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓలే కీలకం. టీఆర్ఓల్ని నియమించే అధికారం భూ పరిపాలనా శాఖ పరిధిలోని ఏపీ ల్యాండ్ అథారిటీకి కట్టబెట్టారు. అయితే అసలు వారికి ఉండాల్సిన అర్హతలేంటి? టీఆర్ఓలుగా తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా, లేదంటే వాలంటీర్ వ్యవస్థలా నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటారా? స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండే వారినే నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు తెగించే ప్రమాదం లేకపోలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కే సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది. అలాంటిది ల్యాండ్ టైటిల్ యాక్ట్లు ఎంఆర్ఓ చేతికి వస్తే ఇది చాలా దారుణం. ఇదే చట్టంలోని సెక్షన్ 6ను కొత్త వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా రూపొందించారు. దీని ప్రకారం నోటిఫైడ్ ప్రాంతంలోని అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డుల్ని టీఆర్ఓ తయారు చేయాలి. ఇందుకోసం ప్రజలు తమ వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాల్ని టీఆర్ఓకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో యజమాని పేరు చేరుస్తారట. రిజిస్టర్లో పేరు చేరితేనే యాజమాన్య హక్కులొస్తాయట. అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లక్షల రూపాయల్లో స్టాంపు డ్యూటీగా చెల్లించి పొందిన దస్తావేజులకు విలువే ఉండదు. టీఆర్ఓ ఎవరికి ధృవపత్రమిస్తే వారే యజమానులు. ఒకవేళ ఏదైనా ఆస్తి తనదని ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే దాన్ని వివాదంలో ఉన్నట్లుగా డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య జాయింట్ కలెక్టర్ హోదాకు తగ్గని స్థాయి అధికారిగా ఉండే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఎల్టీఏఓ ముందుకు వెడుతుంది. అక్కడ తేలేదాకా ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులెవరైనా డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయించే అవకాశాలు కల్పించారు. మన రాష్ట్రానికి వస్తే దాదాపుగా 32 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఆస్తులకు, స్థిరాస్తులకు సంబంధించి ప్రతి వాళ్ళము కూడా మళ్ళీ మనం ఈ భూమి మీద మనమే యజమాని అనేటువంటి ఒక సర్టిఫికేట్ని ప్రభుత్వం నియమించే అధికారుల దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినటువంటి దుర్గతి ఏర్పడతా ఉన్నారు. ఏ విధమైనటువంటి వివాదం లేనప్పుడు మళ్ళీ ఎందుకు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి? ఎవరైనా సరే ఏదైనా వివాదాన్ని దాఖలు చేయొచ్చు అనేటువంటిది దుర్మార్గపూరితమైనటువంటి సెక్షన్ కూడా వీళ్ళు ఉటంకించడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలు, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థలు అనేక చోట్ల మరి ప్రభుత్వమే కూడా ఒక లిటిగెంట్గా కూడా మారి ఈ భూ వివాదాల్లో ప్రభుత్వమే తన హక్కుల్ని మాది అనేటువంటిది కూడా అనేక చర్యలు రావచ్చు. మరి ప్రభుత్వమే ఒక పక్కన పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి అధికారులే ఆ తీర్పులు చెబితే అవి నిజంగా నిష్పక్షపాతంగా ఉంటాయా అని ప్రతి ఆస్తి కూడా లిటిగేషన్లోకి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది తప్పితే మరొకటి కాదు అని చెప్పాలి. టీఆర్ఓ రికార్డుల్లో ఒక్కసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే 2 ఏళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తే యజమానవుతారని సెక్షన్ 13లో పేర్కొన్నారు. అదే బలమైన సాక్ష్యమని పొందుపరిచారు. అయితే టైటిల్ రిజిస్టర్ను ఆన్లైన్లో ఉంచుతామని ఎక్కడా చట్టంలో చెప్పలేదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పహాణీల గురించిన ప్రస్తావనే లేదు. అలాగైతే రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోగలరా? అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడరని గ్యారంటీ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆన్లైన్లో అడంగళ్ళు, ఎంట్రీస్, ల్యాండ్ రెవెన్యూ ఎంట్రీస్ ఇవన్నీ కూడా వాటి ద్వారా వచ్చే వివాదాల్లో హైకోర్టులో పడేటువంటి కేసులు మేము హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ అని కోకొల్లలు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయ పురోభాలకు లొంగి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ హక్కుల్ని, భూమి మీద ఉండేటువంటి యాజమాన్య హక్కుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు మార్చిపుదల చేయడం అనేటువంటిది ఇది తీవ్ర ఆక్షేపణ. ఇక టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై వివాదం తలెత్తితే హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసుకోవాలని సెక్షన్ 16లో పేర్కొన్నారు. అయితే సామాన్యులకు నేరుగా హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుందా? ప్రజలకు భౌగోళికంగా చేరువలో ఉండే సివిల్ కోర్టుల్ని భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా దూరం పెట్టడం కుట్రపూరితమనే అనుమానాలు ఉన్నాయి. ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ రెండింటిని కూడా తప్పించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సామాన్యులు కోర్టుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్, సీనియర్, జిల్లా కోర్టులను కాదని హైకోర్టుకి వెళ్ళాలి అంటున్నారు. ఒక సామాన్యుడికి హైకోర్టుకి వెళ్ళే సామర్థ్యం ఆర్థిక పరంగా ఉంటుందా? కాలయాపన జరగదా? సివిల్ కోర్టుని దాని యొక్క జ్యూరిస్డిక్షన్ మీరు లాక్కోవడం అంటే అది ఎంత చట్ట విరుద్ధం? అంటే ఒక వ్యవస్థలోని తొలిమెట్టు, దాన్ని కాదని ఎక్కడో పైమెట్టుకి ఎక్కండి మీరు, అక్కడ న్యాయం దొరుకుతుంది అని అంటున్నారు.
ఇక సెక్షన్ 18 ప్రకారం భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఇప్పటికే సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్ లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి రికార్డులో నమోదు చేయించుకోవాలట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలలలో టీఆర్ఓ నుంచి ధృవపత్రం పొంది దాన్ని సంబంధిత కోర్టులో దాఖలు చెయ్యాలని, వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అలా చేయడంలో విఫలమైతే కోర్టులిచ్చిన తీర్పులో అమలు సాధ్యం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సంబంధిత యజమాని 15 రోజుల్లోగా టీఆర్ఓను కలవలేకపోయినా, టీఆర్ఓనే అందుబాటులో లేకపోయినా బాధ్యత ఎవరు వహిస్తారనేది అంతుచిక్కడం లేదు. ఇక టీఆర్ఓలను నియమించే ఏపీ ల్యాండ్ అప్పీలేట్ అథారిటీ అధికారి సివిల్ ప్రొసీజర్ కోడ్ కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సెక్షన్ 37లో పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చన్నారు. ల్యాండ్ అథారిటీ అధికారి ఇచ్చే ఏ ఉత్తర్వులైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ఇచ్చినట్లు భావించాలని పొందుపర్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమైతే బాధితులకు నోటీసులిస్తారు. వారికి వాదనలు చెప్పుకోవడానికి, రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలాంటివేవీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి ఇష్టారాజ్యానికి వదిలేయడం సామాన్యుల ఆస్తులతో ఆటలాడుకోవడమే. చేసిన చట్టాన్ని అమలు చేసేది ఆఫీసర్లు అమలు చేస్తారు. అమలు చేయడం సరిగ్గా ఏమన్నా కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా లేదా అనేది న్యాయస్థానాలు వెరిఫై చేసుకుని నువ్వే చట్టం తీసుకొచ్చేసి నీ ఆఫీసర్లే చట్టాన్ని అమలు చేస్తూ వాళ్ళే న్యాయ సమీక్షలో కూర్చుంటానంటే ఎంతవరకు కరెక్ట్? సో అందుకని ఇది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ రాంగ్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్ట్రిన్ ఏదైతే ఉన్నదో మనకి రాజ్యాంగంలో దానికి ఇది వ్యతిరేకం. ఇక భూముల క్రయ విక్రయాలు, బదలాయింపులు చెయ్యాలి అనుకుంటే టీఆర్ఓకు సమాచారం ఇవ్వాలట. ఆయన సంతృప్తి చెందితేనే లావాదేవీలు జరుగుతాయని ల్యాండ్ టైటిలింగ్ యాక్టులోని సెక్షన్ 50, 51లో ప్రభుత్వం పొందుపర్చింది. టీఆర్ఓను సంతృప్తి పరచడం అంటే అవినీతి, అక్రమాలకు గేట్లెత్తడమే. ఒకవేళ సమాచారం అందించేందుకు ఎవరైనా నిరాకరించినా, విఫలమైనా సదరు వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష గాని, 50,000 రూపాయల వరకు జరిమానా గాని, లేదంటే రెండూ విధించొచ్చని సెక్షన్ 64లో పేర్కొన్నారు. అయితే ఆ అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. సహజంగా జైలు శిక్షలు వేసే జ్యుడిషియల్ అధికారాలు న్యాయస్థానాలకుంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో జైలు శిక్ష విధించే అధికారం టీఆర్ఓకిస్తారా, ఎల్టీఏఓకిస్తారా, ఏపీ ల్యాండ్ అథారిటీకిస్తారా అనేది చట్టంలో పేర్కొనలేదు. ఈ సెక్షన్ను ఆసరాగా తీసుకుని కక్ష సాధించేందుకు కూడా ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదం లేకపోలేదు. ఈ సెక్షన్లన్నీ చూస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాల్ని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాల్సిందే. ఈ విధానంలో అక్రమార్కులు అధికారుల్ని లోబర్చుకుని ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని కాజేయడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఇప్పటిదాకా కోర్టు గడప తొక్కేవాళ్లం. అలాంటి వారికే భూ యాజమాన్య హక్కుల చట్టం పేరిట అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్ల రెవెన్యూ అధికారుల మాటే శాసనం కాబోతోంది. 2023 అక్టోబర్ 31 నుంచే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకొచ్చినట్లు వైకాపా సర్కార్ జీవో జారీ చేసేసింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్, సభ్యుల్ని గతేడాది డిసెంబర్ 29నే ఉత్తర్వులిచ్చింది. ఇది అత్యంత ప్రమాదకర చట్టమంటూ ఏపీ న్యాయవాదుల మండలి హైకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయవాదుల అభ్యంతరాలతో ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ మభ్యపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చెయ్యలేదని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. న్యాయ నిపుణులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల సూచనలు, సలహాల్ని పరిగణలోకి తీసుకుంటామంటూ బురిడి వేస్తోంది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికుంటే చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు ఎందుకిస్తుందని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ జూలైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు ఐఆర్ తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని మధ్యంతర భృతి ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జూలైలో ఏకంగా పీఆర్సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా 4 నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తయి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఐఆర్ రాకపోతే దాదాపు ఏడాదికి పైగా నష్టపోయే ప్రమాదముందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. 11వ పీఆర్సీ సమయం గతేడాది జూన్తో ముగిసింది. జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అయ్యారడగ్గా పీఆర్సీఏ ఇచ్చేస్తాం కదా అంటూ మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ఇన్ టైంలోనే పీఆర్సీ ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా అయ్యారు ఎందుకు? 4 రేట్లో చేస్తామన్నప్పుడు ఇంకా అయ్యారుతో ఇంకా అది వస్తుందా? ఆ అంశం వస్తుందా? కాదు, జనరల్గా లేట్ అవుతుంది అనుకుని ఇక్కడ నుంచి మేము మీ ఇంటికి వెళ్ళడానికి వచ్చి అరగంటలో వెళ్ళాలి, గంట అవుతుంది అనుకుంటూ ఊహిస్తారుగా. అరగంటలో మన టైం బాగుంటుంది, మన టార్గెట్ అది వెళ్ళాలని కోరుకుంటాం, అవ్వాలని కోరుకుంటాం. అప్పుడైతే అప్పుడు ఆలోచిస్తాం. అది ఆలోచించకంట అమ్మకంట అది ఆలోచించి ఊహించి మాట్లాడింది సమంజసం కాదు, మా విధానం అది కాదు. ఐఆర్ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. ప్రభుత్వాలు మారి ప్రభుత్వాలు వచ్చి ఆ తర్వాత కొన్ని ప్రయారిటీస్తో ఆలస్యం అవుతుంది కాబట్టి ఐఆర్ ఇచ్చేటువంటి సాంప్రదాయం మరి ఉన్నప్పుడు 27% ఇస్తామని చెప్పని 23%కి రివర్స్ పీఆర్సీ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మరి ఉద్యోగులు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఐఆర్ ఇవ్వాలంటే ఈ జూలై లోపే పీఆర్సీని సెటిల్ చేసేటువంటి కొత్త సాంప్రదాయానికి మేము శ్రీకారం చుడతామని చెప్పని ఇది స్పష్టం చేయటం జరిగింది. ఐఆర్ విషయంలో మేము ఇంకొక మాట కూడా అడిగాం. గతంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రివర్గ ఉపసంఘంతో మరి చర్చలు కానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము చర్చించే అవకాశం కూడా ఉంది. మరి కాబట్టి వారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పని కూడా మేము అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి మాటే మేము మీకు చెప్తున్నాం, అందరం చర్చించుకున్నాం కాబట్టే ఐఆర్ అనేది లేదు, మేము డైరెక్ట్గా కొత్త పీఆర్సీని 31/7 లోపే సెటిల్ చేసేటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుడతామని చెప్పారు. గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్ల వర్తింపుపై వారు కోర్టు కేసు ఉపసంహరించుకున్నాక ఆలోచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై గత చర్చల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ వల్లెవేసింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా హామీలేవీ లభించలేదు. ఏపీ ఐకాసా ఈ నెల 27న నిర్వహించనున్న చలో విజయవాడను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. హామీలేవీ ఇవ్వనందున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ఏపీ ఐకాసా ప్రకటించింది. 2004 సెప్టెంబర్కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ 70-75 ఏళ్లలో ప్రస్తుతం ఇస్తున్న 7%, 12%, 10%, 15%కి పెంచడంపై ఏదో ఒకటి మాత్రమే చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. పదవీ విరమణ చేసిన వారి బకాయిలపై సీఎస్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో వెల్లడించారు. కారుణ్య నియామకాల వివరాల్ని జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప ఎప్పట్లోపు అనే గడువు పెట్టలేదు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి కొంతమంది జాబితాను ఈ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టీఏ, డీఏ బకాయిలు 70 కోట్లు, సిపిఎస్ బకాయిలు 100 కోట్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ 80 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. చర్చల్లో ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. గతంలో ఉన్నటువంటి పీఆర్సీ ఏరియాస్ కి సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. మరి ప్రభుత్వం పీఆర్సీని డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు దాని మీద కానీ వీటన్నిటి మీద ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం గనక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కానీ 2004కు ముందు ఉన్నటువంటి డిఎస్సి అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయటం కానీ, పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అర్ధరాత్రి తెలుగుదేశం వైకాపా నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. సంజీవ్ నగర్లో వైకాపా ఎమ్మెల్యే రాచమూల శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండటంతో తెలుగుదేశం ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని వైకాపా కార్యకర్తలు యత్నించారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారే ఎజెండాగా భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 120 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపైన ఈ భేటీలో చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన 10 మంది పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఆదిలాబాద్ సోయం బాపురావు, భువనగిరి బోర నర్సయ్య గౌడ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, చాడా సురేష్ రెడ్డి, తోళ్ల వీరేందర్ గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నారు. ఈటెలకు మల్కాజ్గిరి స్థానం కేటాయిస్తే రఘునందన్ రావుకు మెదక్ సీటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావుకు అవకాశం కల్పిస్తే ఈటెలను మెదక్ బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 5 సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించారన్న వార్తలకు తృణమూల్ కాంగ్రెస్ తెరదించింది. మొత్తం 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. తొలుత కాంగ్రెస్కు 2 సీట్లు ఇస్తామని టీఎంసీ ప్రకటించగా హస్తం పార్టీ అందుకు అంగీకరించలేదు. దీంతో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోరాటం చేస్తామని మమతా స్పష్టం చేశారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, హర్యానా, గోవాల్లో ఆప్తో సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్ మళ్లీ టీఎంసీతో చర్చలు ప్రారంభించింది. తొలుత బెహరంపూర్, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయ్గంజ్, డార్జిలింగ్ నుంచి కాంగ్రెస్ పోటీ చేసేందుకు దీదీ సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24 గంటలు గడవక ముందే ఒంటరిగా బరిలోకి దిగుతామని బైనాక్యులర్స్తో వెతికినా కాంగ్రెస్ కోసం 3వ సీటు దొరకలేదని టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు.